మత్తు వదలరా 2 స్టోరీ పరంగా చూసుకుంటే ఫస్ట్ పార్ట్కి కంటిన్యూగా మొదలుపెట్టి రెండో పార్ట్ని కూడా అదే డ్రగ్స్ చుట్టూ కథ నడిపారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా నడిపించడంలో దర్శకుడు రితేష్ రాణా సక్సెస్ అయ్యాడు. సినిమా ఫస్ట్ హాఫ్ మొదలైనప్పుడు ఎందుకో ల్యాగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది, కానీ సినిమా మొదలైన తర్వాత ఇంటర్వెల్ ముందు నుంచి స్టోరీ స్పీడ్ అందుకుంటుంది. హీరోతో పాటు సత్య అనుకోకుండా ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవడం, ఆ కేసు నుంచి బయటపడ్డానికి చేసిన ప్రయత్నాలు కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే నిజానికి ఇది ఒక రకంగా స్పూఫ్ కామెడీ. గతంలో మనం ఎన్నో సినిమాల్లో చూసిన సీన్లను, డైలాగులను కలగలిపి ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ అల్లుకున్నారు. నిజానికి ఇలాంటి సినిమాల్లో కథ కాస్త ఊహించడానికి ఆస్కారం ఉంటుంది, కానీ ఇందులో ఆ విషయంలో ఊహకందకుండా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అయితే మొదటి భాగంలో సినిమా కథ అంతా డ్రగ్స్ చుట్టూరే తిరుగుతుంది. రెండో భాగంలో ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తే దీన్ని కూడా డ్రగ్స్ చుట్టూనే తిప్పడం కాస్త డిసప్పాయింట్ చేసింది. అయితే సినిమాలో సత్య కామెడీ బాగా వర్కౌట్ అయింది. కామెడీ అంటే ఏదో కొత్తగా సృష్టించారు అనుకోవద్దు. సిచ్యువేషనల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసి దాదాపు సక్సెస్ అయ్యారు. సత్య కామెడీ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. దాంతోపాటు పబ్ల పేరుతో చేస్తున్న ఈ మత్తు దందా గురించి ప్రస్తావించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఏదో అద్భుతాన్ని ఆశించి కాకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్తే ఎంటర్టైన్ అవుతారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే బాబు మోహన్ అనే రోల్లో శ్రీసింహ ఆకట్టుకున్నాడు. శ్రీసింహతో పాటు సమానమైన రోల్ సత్యకి పడింది. వారిద్దరి సీన్స్ బాగా పండాయి. ఇక ఫరియా అబ్దుల్లా హీరోయిన్ పాత్రలో భలే సాలిడ్గా కనిపించింది. గ్లామర్కి ఛాన్స్ లేకపోయినా ఆమె లాక్కుని మరీ గ్లామర్ వడపోసినట్లు అనిపించింది. ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే కాలభైరవ సాంగ్స్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఇక చాలా డైలాగ్స్ కూడా థియేటర్లో పేలాయి. స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ మరోసారి మంచి మార్కులు కొట్టేశాడు. ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టు బావున్నాయి. సో ఫైనల్లీ నాకైతే ఈ మత్తు కథా చిత్రం పర్లేదులే అనిపించింది. మరి మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలపండి.